అది తింటే వెంటనే మీరందరూ చచ్చిపోయి ఉండేవారు. కానీ సమయానికి మీ పాలిట దేవుళ్ళ వచ్చి మిమ్మల్ని కాపాడాడు. మరి ఈ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు? చెప్తాను, ఇంకా ఉంది వినవే. నిన్న గుడి దగ్గర కార్లో మీ అయ్యగారిని తోసేసింది నేనే. కానీ నీ పిచ్చి మగుడు లాస్ట్ మినిట్ లో ఆయన్ని కాపాడాడు. నువ్వే కాదు, నీ పిచ్చి మొగుడు కూడా నాకు ఏదో ఒక విషయంలో అడ్డుపడుతున్నాడు. అందుకే నీ చేతే వాడిని ఇంట్లోంచి గెంటేయించి వాడి అడ్డు తొలగించుకున్నాను. ఏం కాలేదుగా, నేను కానివ్వలేదుగా. బాబు కాశీ, ఊరుకో, ఇక గొడవ పడకండి. తులసి నా మీద ఎందుకు అలా అరుస్తుందో నాకు అర్థం కావట్లేదు. అయ్యో, ఎంత తప్పు చేశాను. నేను అనుకుంటూనే ఉన్నాను ఆయన ఇలా చెయ్యరని. ఎంత తెగించావే. నీకు దండం పెడతానే. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? చెప్పవే ప్లీజ్, ప్లీజ్ చెప్పు, ప్లీజ్ చెప్పవే. ఓకే ఓకే, 2 చేతులెత్తి మొక్కావు కాబట్టి చెప్తున్నాను విను. వాణ్ణి చంపడానికి ఎవరో మనుషులు తిరుగుతున్నారు. నిన్న మీ ఆయన్ని గుడి దగ్గర ఉండమని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి వాడు అక్కడే ఉన్నాడని చెప్పాను. రాత్రి వాణ్ణి చంపేసి ఉంటారు.